ఓం వీరాసనస్థాయ నమః ఓం వీరబ్రహ్మణే నమః ఓం వీరాదివీరాయ నమః ఓం వీరేంద్రాయ నమః ఓం వేదాంత వేద్యాయ నమః ఓం వేదగోచరాయ నమః ఓం వీరాగ్రగణ్యాయ నమః ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ఓం సూర్యమండల మధ్యవర్తినే నమః ఓం సూర్యనారాయణాయ నమః ఓం సర్వవ్యాపినే నమః ఓం సర్వతీర్థగోచరాయ నమః ఓం పరతత్వాయ నమః ఓం పరమపురుషాయ నమః ఓం త్రయీమయాయ నమః ఓం జ్యోతిర్మయాయ నమః ఓం వరదాయ నమః ఓం అభేద్యాయ నమః ఓం అనంతాయ నమః ఓం ఆశ్రిత పారిజాతాయ నమః ఓం ఉత్పత్తి స్థితిలయ హేతుభూతాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మీప్రదాయ నమః ఓం సాంద్ర సింధు వేదాయ నమః ఓం ఆనందాశ్రమాశ్రయాయ నమః ఓం శ్రీవీర ధర్మజస్వామినే నమః ఓం శ్రీవీర గురు పరబ్రహ్మణే నమః ఓం వీరాచార్యాయ నమః ఓం కాలజ్ఞానయుతాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః నస్తం గురం వీరశ్రేష్ఠనుతం వీరింజనుతం వీరాది వీరం హరిం వీరేంద్రం గణయోగి మానసరం వేదాంత విద్యాంకృతం వీరాచార్యమహం భజామి సతం శ్రీవీరనారాయణం శ్రీమద్ రాజాదిరాజ రాజ చూర్మామణి పంచరాజ బహురాజ పరమరాజ రాజోత్తమ చరాచర జగత్ సంతాన సముచ్చారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప బహుగుణ ప్రకల్పిత ప్రకృతి రూప సహస్ర రూప సర్వరూప సదానంద స్వరూపులైన అంతర్యోగ బహిర్యోగ ప్రకృతి యోగ పరమయోగ భావయోగ భక్తి యోగ ప్రకట యోగ పాలన యోగ ప్రపంచక యోగ యోగులైన విద్యాత్మ వేదాత్మ వేదాత్మ విచిత్రాత్మ జీవాత్మ నిర్జీవాత్మ పూర్ణాత్మ శతాత్మ అనంత సర్వాత్మ నాయకులైన కుటిల సాగర గుణసాగర అగ్నిసాగర సోమసాగర సూర్యసాగర సర్వసాగర మహాసాగర అర్థవంతులైన ప్రణవాక్షర పాలనశీల విశాల గోత్ర మిత్ర చిత్ర విచిత్ర వీర పురుషాధిక్యాత నానా నామకులైన త్రేతాండ యోగ జాండ యోగ వీరశక్తుండ యోగ పురుషకు పురుష సత్పురుష నిర్వమ నిర్వికార నిరంజన నిగుమ విద్య నిఖిలాంతర్వాస నిష్కలంక నిర్వాణ నిర్వికల్ప వికల్ప వినోద నాదమోదితులైన మైధార దురితహార తామసహర దైత్యహార గుణహర జహర అండజహర హర్ణమేక నారాయణ నామక సోమ వంశోత్తమ తేజ వీర భోజ రాజ మహారాజ రాజ ముఖాంతరాజ దశావతార ప్రకాశ అనంతవతార ప్రకాశ అత్యంత విహార వీర నారసింహ నామ ఖండాగ్రశేఖర భీమ ప్రతాప కాలజ్ఞానకర్త భారత జాతి గర్వించదగ్గ సంఘ సంస్కర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట వహించి ఉన్న పుణ్యక్షేత్రానికి పూజ్యులు మా నాన్నగారు సుదీర్ఘకాలం పీఠాపతిగా ఉండి తర్వాత బ్రహ్మంగారి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇటీవల ఈ మధ్యకాలంలో పరమపదించడం జరిగింది. మా నాన్నగారికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య సంతానం వారు మేము, అందులో నలుగురు మగపిల్ల వాళ్ళము, నలుగురు ఆడపిల్ల వాళ్ళము. అందులో నేను పెద్దవాడిని. రెండో భార్య సంతానం వచ్చేసి ఇద్దరు పిల్లలు. నేను వంశపారంపర్య రీత్యాగా పెద్ద కుమారుడికే హక్కు అని చెబుతున్నాను. ఎందుకంటే నేను గతంలో మా నాన్నగారు నన్ను వేద పాఠశాలకు 5 సంవత్సరాల పాటు తెనాలిలో ఉంచడం జరిగింది. నాకు పీఠాపత్యం అనే విషయం గురించి నువ్వు పీఠాపత్యం చేయాలి, నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు నేర్చుకోవడం జరిగింది. తదుపరి చట్ట పరిజ్ఞానం కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను లా చదవడం జరిగింది. ఆ తదుపరి 20 సంవత్సరాల పాటు ఒక లాయర్గా ప్రాక్టీస్ చేశాను. తర్వాత కొన్ని దానిలకు నేను లీగల్ అడ్వైజర్గా ఉంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ అడ్వైజర్ కూడా పనిచేస్తున్నాను. తర్వాత వారు ఏదో అన్నారు వీలునామాలని చెప్పి, ఆ వీలునామాలన్నీ ఫోర్జరీ, ఆ వీలునామాకు సంబంధం ఏమీ లేదు. నేను ఎన్నో బ్రహ్మంగారి కార్యక్రమాలు కూడా, ప్రతిష్టా కార్యక్రమాలు కూడా వెళ్ళడం జరిగింది. తదుపరి అందరూ భక్తులు, గ్రామస్తులు అందరూ కలిసి పెద్ద కుమారుడే ఈ పీఠానికి అర్హుడు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో నిన్న జరిగిన ఒక డీసీ గారు వచ్చిన సమావేశంలో గ్రామస్తులంతా కలిసి పెద్ద కుమారుడి పీఠాపత్యం ఉండాలని చెప్పేసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి నేను కూడా పీఠాపతి కావాలని అనుకోవడంలో తప్పేమీ లేదు. నా ప్రయత్నం అయితే నేను పీఠాపతి కావాలని ఆలోచిస్తున్నాను. మఠాన్ని అభివృద్ధి చేయాలి. తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం పైన విస్తృతమైన ప్రచారం కూడా చేయాలని నా సంకల్పము.